చంటి కేశవ దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ ఇష్టాలు ఏంటో, ఇష్టం లేనివి ఏంటో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం మరి మా అమ్మ గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి కదా, మా అమ్మకి ఏవి ఇష్టమో ఏవి ఇష్టం కాదో మా అమ్మకి నేను ఇక నుండి అంతా మంచిగా చూసుకోవాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో చంచలమ్మ అక్కడికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే ఎందుకమ్మా కంటతడి పెట్టుకుంటున్నావు అని చెప్పేసి అయితే తనని ఓదారుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నేను బాధపడటం లేదురా, ఇవి ఆనంద బాష్పాలు. నువ్వు నాకు ఇంతకాలం ఎందుకు ఇంత దూరం అయ్యావో నాకు తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది చంటి. నేనంటే నీకు ఎంత ప్రేమో, నువ్వంటే కూడా నాకు అంతే ప్రేమ చంటి అని చెప్పేసి అయితే తనని అలా దగ్గరికి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ చంటి దగ్గరికి వెళ్ళి, చూడండి మీ ఇద్దరూ ఒకలాంటి వాళ్ళే, లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటికి గంభీరంగా కనిపించే మనుషులు మీ ఇద్దరు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరికీ అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంచలమ్మ చంటి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చంటి వైపు చూసి, ఇన్నాళ్ళు ఆ దేవుడు నాకు దూరం చేశాడు, కానీ ఇక మీదట నేను దూరం చేసుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే, మీ ఇద్దరి కడుపున నేను పుట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది, మీ ఇద్దరు నా తల్లిదండ్రులు అనుకోవటానికి నాకు చాలా గర్వంగా ఉంది, నేను మీ ఇద్దరు కడుపులో పుట్టాను అంటే నేను ఎన్ని అదృష్టం చేసుకొని పుట్టి ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ నా కొడుకు బంగారం అని చెప్పేసి అయితే తనకి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ తనని వెనక్కి లాగి మరి మా ఇద్దరికి తీయాలి కదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే నవ్వుకుంటూ వాళ్ళిద్దరికి దిష్టి తీస్తూ ఉంటుంది. అలా వాళ్ళ ముగ్గురు అయితే చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్